ఏడున్నాడు? మీ క్వశ్చన్లు ఏమున్నాయండి? ఓకే, టైట్ బాబాయ్, గుడ్ నైట్. పట్టుకొని మీ మైక్ ది మీరు తీసుకోండి గురుగారు. ఇగో ఏం లే, మేము ట్రెడిషనల్ గా తీస్తాను, నువ్వేం చూపించలేవు. పట్టు మామ చెప్పు. బొక్కలో ఛానల్, చెప్పు ఛానల్ గురించి. బొక్క ఛానల్. శ్రీ కృష్ణానగర్ బస్ స్టాప్ మండపం దగ్గర ఫ్రెండ్షిప్ అసోసియేషన్. అక్కడికి వెళ్దాం, మన గణేశుడి దగ్గరికి. లైన్ ఎక్కడ దగ్గర చూద్దాం ఫ్రెండ్స్. అసలు అన్నం ముందు అయిపోయిందో కూడా తెలియదు. ఇంకో మన గణేశుడి దగ్గర నుంచి వస్తున్నారు వీళ్ళంతా. చూద్దాం, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఈ లైటింగ్ ఇవన్నీ చూసినట్టయితే చాలా బాగా ఇష్టం ఇది ఇయర్. కాకపోతే ఈ ఇయర్ మాకు కూడా బ్యాండ్ దొరికిందో లేదో తెలీదు. పోయి అలా చూద్దాం. లైన్ కొంచెం కూడా కదలట్లేదు ఫ్రెండ్స్, జనాలు పెరుగుతూనే ఉన్నారు. కానీ ఇదిగోండి, వీళ్ళంతా మన గణేశుడి దగ్గర నుంచి వస్తున్నారు. అంత పార్సల్లే, ఆడ తినడానికి కూడా ప్లేస్ లేదు ఫ్రెండ్స్. చాలా హెవీగా ఉన్నారు క్రౌడ్. ఇవన్నీ వెహికల్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ మన అన్నదానం కోసమే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. లైవ్ అన్నా, లైవ్ నడుస్తుంది. తినాలేదా? ఇంత లేట్ వచ్చినావు? ఇవన్నీ మా శ్రావణ అన్న కంపెనీలో చాలా పెద్ద మనిషి అందరికన్నా, యూనివర్సల్ అన్న. శ్రావణ అన్న లేట్ ఎందుకు వచ్చిండో చెప్తలేడు. డ్యూటీకి పోయి ఎప్పుడు వచ్చినారా? డ్యూటీకి పోయి ఎప్పుడు వచ్చా? మాకు డ్యూటీలో అన్న, మేము కష్టపడతలే, మా మనోళ్ళు అందరు రాలేదు. మీరు బ్యాచిలర్స్ రా, ఐఎమ్ మ్యారీడ్ రా. వా, ఇది ఒక డైలాగ్ బాగా నేర్చుకుండు మా అన్న, ఏం చెప్పలేము. తమ్ముళ్ళు మన వెనకాలనే తిరుగుతుండ్రు. లైన్ అయితే అస్సలు కదులుతూనే లేదు, అవ్వట్లేదు ఫ్రెండ్స్. మా సీనన్న వస్తున్నాడు. సీనన్న ఎందుకు ఇంత లేట్ వస్తున్నాడు అడుగుదాం. సీనన్న ఎందుకు ఇంత లేట్ వస్తున్నాడు చెప్పు. ఏం చెప్పు, మన గల్లీలో పెట్టుకొని ఎందుకు లేట్ వచ్చినావు చెప్పు, మాట్లాడు. ఏడు కొరుకుతున్నావు? ఈరోజు ఇది కదిలేటట్టు లేదు ఫ్రెండ్స్, అన్నం కూడా అయిపోతుంది. ఇదిగోండి బాబు మధ్యలో దూరిండు, లేట్గా వచ్చాడే కాకుండా మళ్ళా మధ్యలో దూరిండు. ఇప్పుడే జై లేట్గా వచ్చిండు, మళ్ళా మధ్యలో దూరిండు. ఇంకొక మోడల్ వచ్చిండు, మన మోడల్ కూడా లేట్ ఎందుకు వచ్చిండు అడుగుదాం. రాహుల్, లేట్ ఎందుకు వచ్చినావు రాహుల్? కొట్టండి ఏము చెప్పు. రాహుల్ పై లేట్ ఎందుకు వచ్చినావు? మాది నిమజ్జనం ఉండే అన్న కదా, మాది గల్లీ, మాది మా గల్లీ సాయంత్రం సాటర్డే వచ్చారు అందరూ. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా జనసంద్రమే. యూత్ లీడర్లు, వైస్ ప్రెసిడెంట్లు అందరు పైన నుంచోనేమో చేస్తున్నారు చూడండి. ఇంకేం చెప్తాం వీళ్ళకి. తిరగాలరా, అక్కడ దాకా పోయొచ్చురా. అయిపోతే ఏం చేయలేమని చెప్పు. ప్రెసిడెంట్ అయినా కూడా ఇది అన్నదానం అని చెప్పు. ఇంతకెళ్ళి బిర్యానీలు పెడతలేము. చెప్పు సంతానా, తీస్తానా? నిన్నెందుకు తీయ సంతానా? ఒక ఆయన జిమ్సన్ అయితే ఇంకో ఆయన హ్యాండ్సమ్. ఏం చేయలేము. పొట్ట లోపడి గుంజు అది